ఏంటి రామ్ వదులు. భయపెట్టావు కదరా. నా కళ్ళెందుకు మూసావు? భయపెడతాననుకున్నావా? నేనా? ఆపు రామ్, నువ్వు మూసావని నాకు తెలుసు. అదెలా? ఇదిగో ఇలా. బాయ్ బాయ్. హే మిక్కీ. హలో, మిస్టర్ అండ్ మిస్సెస్ జానకి రాంప్రసాద్. ఎస్. ఫస్ట్ నైట్ ఫుల్గా ఎంజాయ్ చేసినట్టున్నావు. ఎవరు నువ్వు? పర్సనల్ మ్యాటర్ ఎత్తితే పాపకు కోపం వస్తుంది. ఇంతకెవర్రా నువ్వు? నీకు నాతో పని లేదు, కానీ నీతో నాకు పనుంది. పనా? పనేంట్రా? చెప్పేది కాదు, చేసి చూపించేది. మాట్లాడుతుంటే మధ్యలో కట్ చేయడం చీట్ చేయడంతో సమానం. ఇంతకి నీకేం కావాలి? నువ్వే కావాలి. నువ్వు విన్నది కరెక్టే. ఒకే ఒక్క రాత్రి నీతో. నీకేమైనా పిచ్చా? ఎంత మాట్లాడాక ఇప్పుడా తెలుసుకునేది? అవును, నాకు పిచ్చి. అమ్మాయిలన్నా వాళ్ళ అందమన్నా, అది కొత్తగా పెళ్ళైన అమ్మాయిలంటే మరీ మరీ పిచ్చి. ఇష్టంగా చేస్తే సంసారం, కష్టంగా చేస్తే వ్యభిచారం, దౌర్జన్యంగా చేస్తే అత్యాచారం. ఇందులో నాకు ఏదైనా ఓకే. నీకు డాక్టర్ మందులు మాత్రమే ఇవ్వగలడు, జబ్బు నయం చేయలేడు. నువ్వు కంప్లైంట్ మాత్రమే ఇవ్వగలవు, నన్ను పట్టుకోలేవురా. ధైర్యంగా ఉండు, వస్తా. హలో, నేనంటే నేనంటే? క్లారిటీగా చెప్తే కంట తడి పెడతావు. అంటే నువ్వు వాడు మళ్ళీ కాల్ చేశాడు రామ్. కాన్ఫరెన్స్ లో పెట్టు. ఓకే. మళ్ళీ ఎందుకు కాల్ చేసావు? అదే సంసారమా, వ్యభిచారమా, అత్యాచారం? నీ గ్రహచారం బాగుంది కనుక బ్రతికిపోయావు, లేకపోతేనా? చంపేస్తావా? నాకు చచ్చిపోవాలనే ఉంది. నీ కౌగిలిలో చూడు, అందాన్ని ఆస్వాదించాలి, పడక మీద పవలించాలి, సుఖాన్ని అనుభవించాలి. ఆ తర్వాత నేను చెప్పను, ఇదంతా వింటున్న నీ భర్తకు తెలుసు. ఏంటే కాన్ఫరెన్స్ లో పెడితే కనిపెట్టి కట్ చేస్తాననుకున్నావా? నేను మనిషి రూపంలో ఉండే రాక్షసుని. వస్తా. రామ్ ఫోన్ పెట్టేశాడు. నువ్వేం టెన్షన్ పడుకో, నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసి వస్తా. ఓకే. రామ్ గారు, ఒక్క నిమిషం. నేను రిజిస్టర్ ఆఫీస్లో పనిచేస్తుంటాను. మీ మ్యారేజ్ సర్టిఫికేట్స్ రెడీ అయ్యాయి. ఇక మీ అమ్మా నాన్నల నుంచి ఎటువంటి ప్రాబ్లం లేదు. అవునా? మీరు ఆఫీస్కి వెళ్ళి కలెక్ట్ చేసుకుంటారా? జాను, 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 జాను.
పోలీసులకు చెప్తే పరువు పోతుంది. ఏం చేయను? రామ్ వాడే. చావరా, చావు. ఏయ్, వాడే రామ్. వాడే రామ్. వాడే రామ్. వాడే రామ్. వాడే రామ్. ఏంటి రామ్? ఎవరు నువ్వు? నేను తెలీదా నీకు? తెలీదు. అందాల విందు కోసం వస్తే అచ్చమైన విందుంటించా. మూడులో చేస్తే సంసారం, మూకీగా చేస్తే వ్యభిచారం, మూడవతో చేస్తే అత్యాచారం. సిటీలో జరుగుతున్న 46 హత్యలు మంత్రి శివారెడ్డి దృష్టికి వెళ్ళాయి. చూడు, అది మన న్యూసే. ఈ మీడియా ఉందే మత్తున్న పిచ్చిది, మాటలు మూగది. పని జరుగుతుంటే పట్టించుకోరు, పని అయిపోయాక పరిగెత్తుకొస్తారు. నాకు కుక్కల మీద విశ్వాసం ఎక్కువ, మనుషుల మీద మమకారం తక్కువ.